ఆమ్లెట్తో ఎగ్గు కర్రీయా అద్దరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరెల్లి. ఈరోజు స్పెషల్ ఆమ్లెట్తో ఎగ్గు కర్రీ. ఒక్కసారి మీరు తిన్నారంటే ఇంకా వదలరు, అంత మంచిగా ఉంటుంది మళ్ళీ టేస్ట్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నా. 5 ఎగ్స్ తోటి 5 ఆమ్లెట్స్ వేస్తున్నా. చిన్న ఆమ్లెట్స్. ఒక్క ఎగ్ తోటి ఒక్క ఆమ్లెట్. 2 సైడ్లు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. కొంచెమే ఆయిల్ వేసి ఆమ్లెట్లు వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఉప్పు కారం అలాంటివి ఏం వేయకండి. డైరెక్ట్ ఉత్త ఆమ్లెట్లు వేసి పక్కన ప్లేట్లో పెట్టేయండి. ఒక 2-3 ఆనియన్స్ పెద్ద సైజ్వి తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం కాదు, కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసి కొన్ని జీలకర్రవాలు వేయండి. జీలకర్రవాలు చిట్పట్ అన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయండి. కొంచెం లైట్గా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఆగండి. అప్పటి వరకు ఒక 2-3 పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసేయండి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసి లైట్గా ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేసి మంచిగా కలపండి. మీరు కారం ఎంత తింటే అంత వేయండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి కర్రీలో వేసేసి మంచిగా కలపండి. ఏమీ వాటర్ ఇప్పుడే పోయొద్దు, కొంచెంసేపు ఉడకాలి. టమాటా ఆనియన్ కొంచెంసేపు ఉడకాలి. మూత పెట్టి కొంచెంసేపు ఉడకనియండి. కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంటుంది. అప్పుడు కొన్నే వాటర్ పోయాలి. అది ఇట్లా మనకి టమాటా ఆనియన్ ఉడకడానికే, గ్రేవీ కోసం కాదు. ఇవి ఉడకడానికి మాత్రమే కొన్ని వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి ఉడకనియాలి. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కర్రీ మనం అట్లనే ఉడకనియాలి. కొంచెం లైట్గా ఆయిల్ బయటకు వస్తుంది కదా, మనం ఫస్ట్ ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆమ్లెట్లు తీసుకొచ్చి ఇప్పుడు కర్రీలో వేసేయాలి. కర్రీలో వేసి మంచిగా మసాలా మొత్తం, ఆ కర్రీ మొత్తం ఆమ్లెట్లకి పట్టేటట్టు మంచిగా కలపండి. కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలపండి మంచిగా. ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే అయ్యింది. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేయండి లాస్ట్కి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ప్లేట్లో వేడి అన్నంలా ఈ ఆమ్లెట్ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బా ఏమన్నా ఉంటుందా, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత బాగాలేకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి బాగాలేదు అని. అసలు మీరు అట్లా చెప్పరు, ఎందుకంటే మస్తు ఉంటుంది కర్రీ. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో చూడండి. నాకు దిష్టి పెట్టకండి. మీకు నచ్చితే మీరు చేసుకొని తినండి. వేడి అన్నంలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ వేసుకుంటున్నా చూడండి. చూడ్డానికి ఇట్లా మస్తు ఉంది కదా. ఇది మీకే, తీసుకోండి. ఆమ్లెట్ కర్రీ అద్దరిపోయింది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తినడమే. అద్దరిపోయింది.